ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలమందు దేవుని మాటలు వినుట ఎంతైనా దీవెన. దావీదు అంటాడు, ఉదయకాలమందే నీ మాటలు నాకు దొరుకుట నాకెంతో దీవెన. అటువంటి మాటలు కీర్తన గ్రంథాలలో ఎన్ని మాటలు ఉంటాయో, ఉదయకాలమందు దేవుని మాటలు వినాలన్నా, కాస్త ప్రార్థన చెయ్యాలన్నా, కాస్త దేవుణ్ణి స్తుతించాలన్నా ఎంత ఇంట్రెస్టో దావీదుకి. నిజంగా అదే అతన్ని దినదినము కూడా దేవుడు దీవించడానికి గల కారణం. దావీదుకి దేవుని సన్నిధిలో చాలా ఆసక్తి కలిగిన వాడు. ఉదయం ఎప్పుడవుద్దా చక్కగా దేవుని కీర్తనలు పాటలతో ఎలా స్తుతించాలా, ఎలా ప్రార్థన చేయాలా, ఎలా దేవుణ్ణి గణపరచాలా అని ఆలోచించేవాడు. కొత్త కొత్త ప్రయోగాలు వెతుకుతూ ఉండేవాడు, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలని. కనుక మీరు కూడా ఉదయకాలం ముందు దేవుని మాటలు వినుట ఎంతో మంచి లక్షణము. ఆ దేవుని మాటలు విన్న తదుపరి మీ యొక్క దినచర్య ప్రారంభించుకోండి. అందుకే మనం జస్ట్ ఒక 10 నిమిషాలు లేదా ఇంకొక 12 నిమిషాలు అలా మనం ఒక 12-13 నిమిషాల్లో అయ్యేలాగా మనం చూస్తూ ఉన్నాము. కనుక వింటున్నారు, అలాగే అనేకులకి మీరు ఉదయకాలం ముందు పంపిస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును అన్నది బైబిల్లో. సరే, ఉదయకాలం ముందు ఒక మాటని మీ ముందుంచాలని ఆశిస్తున్నా. జాన్ బనియన్ అనే భక్తుడు క్రీస్తు కొరకు ఖైదీగా మారి చెరలో నుండి ఒక పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణము అని. చాలాసార్లు నేను మీకు ఆ విషయాన్ని మాట్లాడా. అయితే ఆ గ్రంథాన్ని క్రైస్తవ లోకానికి అద్భుతకరమైన గ్రంథం ఆ గ్రంథం. అలాగే అపోస్తలుడైన పౌలు చెరసాలలో నుండి ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాశాడు. అలాగే దావీదు భక్తుడు కూడా ప్రాణరక్షణకై అదుల్లాము గుహలో దాక్కొని 142వ కీర్తన రాశాడు. జాన్ బనియన్ జైల్లో ఉండి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. అలాగే పౌలు గారు జైల్లో ఉండి ఫిలిప్పీలకు ఒక పుస్తకం, అది ఒక పత్రిక రాశాడు. అలాగే దావీదు భక్తుడు అదుల్లాము గుహ అనే గుహలో నుండి 142వ కీర్తన రాశాడు. దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడు. శ్రమలలో సంతోషాలలో దేవుని వెంబడించే హృదయం కలిగిన వాడు. శ్రమలు వచ్చినా దేవుని వెంబడించాడు, సంతోషం వచ్చినా దేవుని వెంబడించాడు. ఇక్కడ గమనించాలి, చాలా మంది శ్రమ వచ్చినప్పుడు దేవుని వెంబడిస్తారు. కొంతమంది ఆ శ్రమ తీరిపోవడం కోసం వెంబడిస్తారు. కొంతమంది శ్రమ వచ్చినప్పుడు దేవుని వదిలేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతగా భక్తి చేస్తుంటే, ఇంతగా ఆరాధనకు వెళుతుంటే, ఇంతగా దేవుడికి ఇస్తుంటే నాకు ఈ శ్రమ రావాలా, నాకు అసలు దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేదు అని దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక రెండోది, సంతోషం వచ్చినా దేవుని వెంబడించేవాడు దావీదు కష్టంలో దేవుని వెంబడించాడు, సంతోషంలో కూడా దేవుని వెంబడించేవాడు. చాలా మంది సంతోషం కలిగినప్పుడు దేవుని వెంబడిస్తారు. కొంతమంది సంతోషం వస్తే దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు ఉన్నారు. ఈ సంతోషంలో దేవుడు అంత అవసరం అంటారా? ఈ శుభకార్యాల్లో ఈ కొద్ది రోజులు ప్రార్థనకి వెళ్ళాలంటారా? 2-3 ఆదివారాలు ఆగిపోతే పోలా, బుధవారాలు ఆగిపోతే పోలా, శనివారాలు శుక్రవారాలు ఆగిపోతే పోలా, ఈ బిజీలో మళ్ళా సంతోషాలు వస్తాయా అనేవాళ్ళు లేకపోలేదు. ఇద్దరు ఉన్నారు. శ్రమంలో దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు, దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు ఉన్నారు. సంతోషంలో దేవుని వెంబడించేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి వదిలేసేవాళ్ళు ఉన్నారు. కానీ దావీదులాగా ఉండాలి మనం. శ్రమైనా విడిచిపెట్టకూడదు, సంతోషమైన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. తాను శ్రమల్లో ఉన్నప్పుడు అదుల్లాము గుహలో దాక్కున్నాడు. 1 సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనంలో. ఆ సందర్భంలో అక్కడ మనకి ఎవరున్నారు దావీదు దగ్గర అంటే, ఇబ్బంది కలిగిన వారు ఉన్నారు, అప్పులతో ఉన్నవారు ఉన్నారు, నెమ్మది లేని జీవితంతో అసమాధానంగా ఉన్నవారు. మొత్తం టోటల్గా 400 మంది వచ్చి ఆయనను ఆశ్రయించారు. వీరందరూ దావీదుని ఆశ్రయించినట్లు
మనం కూడా యేసుక్రీస్తుని ఆశ్రయించవచ్చని బైబిల్ బోధిస్తూ అన్నది. ఏ సమస్యలు ఉన్నాయి ఉదయకాల ముందు? ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ ఇబ్బందుల, అప్పులతో మీరున్నారా? అసమాధానంగా ఉన్నారా? నెమ్మది లేని జీవితాల? నెమ్మది లేని జీవితాలతో ఉండి నెమ్మది లేదండి, ఈరోజు మనశ్శాంతి లేదండి, అందుకే ప్రార్థన ఆగిపోయానండి అని అంటారు. అది తెలివి కలిగిన వారి విషయం కాదు. నిజంగా సమస్యలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారు. ఈ సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదుల్లాం అనబడే ఈ గుహ చూడడానికి చిన్నదిగా కనిపించిన అది లోపల బహువిశాలంగా ఉన్న పెద్ద గుహ గనుకే ఇంతమంది 400 మంది తలదాచుకోగలిగారు. దావీదు గుహలో ఉన్నప్పుడు ఆయన చూపును గూర్చి 3 విషయాలు ఈ 142 కీర్తనలో మనకు కనబడతాయి. 142 కీర్తన 2వ వచనము 3వ వచనము. దావీదు వాస్తవంగా గొప్ప పరాక్రమశాలి. సింహాన్ని ఒకసారి చీల్చాడు, ఎలుగుబంటిని ఒకసారి చీల్చాడు. అంత మాత్రమే కాదు, బలవంతుడైన గొల్యాతును ఒక చిన్న రాయితో సంహరించాడు. మరి చిన్నోడే బలహీనుల్లాగా ఉంటాడు, కానీ బలమైన కార్యాలు దేవుడు దావీదు ద్వారా జరిగించాడు. ఇంత బలవంతుడైన దావీదు తనను తాను చూసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు తన బలాన్ని కాదు, తన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తన గురించి ఆలోచించేటప్పుడు తన నిస్సహాయ స్థితిని గమనించగలిగాడు. దేవుని ఎదుట దావీదు బలశౌర్యాలు పటాపంచులైపోయాయి. అందుకే ఆయన నాలో నా ప్రాణము కృంగి ఉన్నది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. సరైన దృష్టితో మనల్ని మనం చూసుకుంటే మన బలహీన స్థితి మనకు అర్థమవుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు నిజంగా సింహాన్ని జయించలేదా? ఎలుగుబంటుని చీల్చలేదా? చాలా బలవంతుడైన గొల్యాతుని జయించలేదా? మరి ఏమన్నాడు తెలుసా? నాలో నా ప్రాణము కృంగి ఉన్నది. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నీవు నన్ను అడ్డు పెట్టుకొని వాటి మీద జయించావు, కానీ నా అంతటి నేనైతే బలవంతుడిని కాను. నిజంగా మన గురించి మనం ఆలోచిస్తే మన బలహీనత ఏంటో అర్థమవుద్ది. దేవుడు కృప లేకపోతే మనం ఎంత బలహీనో తెలుసా అండి? మీరు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత డబ్బున్న వారైనా, దేవుడు మిమ్మల్ని ఎడబాస్తే, విడిచిపెడితే నిజంగా మనం ఎంత బలహీనమో తెలుసా? దావీదు లాంటి అనుభవం కలిగి ఉండాలి. దేవా, నేను బలహీనుడినై ఉన్నాను, నేను కృంగి ఉన్నాను, నీకెన్నున్నా గాని. దావీదు చుట్టూరా చూసేవాడు. 142 కీర్తన 3వ వచనంలో తనను తాను చూచుకొని తన నిస్సహాయ స్థితిని గుర్తించిన దావీదు తన దృష్టిని ప్రక్కకు మరల్చి ప్రక్కగా తిరిపి, నాడు కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేడు. నా ప్రక్కన నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేడు. 2వ మాట అంటాడు, ఆశ్రయం ఏదీ లేదు. 3వ మాట, నా ఎడల జారిపడువాడు ఒక్కడునూ లేడు అన్నాడు. బలవంతులైన, నమ్మకస్తులైన, బలాఢ్యులైన మిత్రులు రక్తం పంచుకొని జన్మించిన కొడుకులు ఏమయ్యారు? అయిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఈ కష్ట పరిస్థితిలో ఒక్కరు దగ్గరలో లేరు. నాకు మనసును పంచుకునేవారు, మనసు విప్పి మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. పలకరించే వ్యక్తులు, పరామర్శించే భక్తులు కనుచూపు మేర ఛాయిల్లో కూడా కనిపించకుండా పోయారు. మనసిప్పి మాట్లాడదాం ఎవరితో అన్నా అంటే అందరూ బయట వాళ్ళే 400 మంది, కానీ ఒక్కళ్ళు కూడా నన్ను ఎరిగినోళ్ళు, నాకు బాగా అవగాహన ఉన్నోళ్ళు, రోజు టచ్లో ఉండేవాళ్ళు, నిజంగా ఎరా అని పిలిచేవాడిని, వాళ్ళు లేరు. ఒక్కళ్ళు కూడా నా దగ్గరలో లేరు. నా బాధను ఏం చెప్పుకొని వీళ్ళంతా కొత్తోళ్ళు. అంతటితో దావీదు నిరుత్సాహపడక ఉత్సాహాన్ని పుంజుకొని దేవుని వైపుకు తన దృష్టి మరల్చాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని వైపే చూస్తున్నాడు. నమ్మినోళ్ళందరూ ఏమయ్యారు? నా కొడుకులు ఏమయ్యారు?
నా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అందరూ ఏమయ్యారు? ఈరోజు నాకు వచ్చిన కష్టకాలానికి మేలు కలిగినప్పుడు నా చుట్టూ ఉన్నారు కదా. ఈరోజు నా కష్టంలో, నా వేదనలో, నా వ్యాధిలో, నా బాధలో, నా బలహీనతలో ఇంక వీడితో పని అయిపోయింది అనుకున్నారా? ఈ ఉదయకాలం ముందు గమనించండి, అన్నీ కలిగినప్పుడే అందరూ ఉంటారు. నువ్వు కష్టములో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే నీ ఇంటి ముందు నుండి నీ రోడ్లోంచి వెళ్ళిపోతారు తప్ప నీ ఇంటి వైపు కూడా వాళ్ళు చూడరు. ఒకవేళ చూస్తే, వాళ్ళ ఇంటి వైపు చూస్తే వాళ్ళు ఏమైనా నన్ను పిలుస్తారేమో. ఈరోజు వాళ్ళు కష్టంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వాళ్ళు ఓ 10 రూపాయలు అడుగుతారేమో, లేదా అనారోగ్యంతో ఉన్నాను ఏమైనా సహాయం కోరతారేమో అని అలా వెళ్ళిపోతారే తప్ప ఎవ్వరూ నీ వైపు చూడరు. అదే పరిస్థితి దావీదుకి ఎదురైంది. ఏరి రోజు ఉండేవాళ్ళు ఏరి నా దగ్గర ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందనా? ఈరోజు ఒక్కరికి వాళ్ళు లేరు. దావీదు లాంటి వాళ్ళకి ఎవ్వరూ లేకుండా అయ్యారు. అందుకే దావీదు దేవుని వైపు చూస్తున్నాడు, దావీదు పైకి చూస్తున్నాడు, దావీదు తనను తాను చూసుకున్నాడు. 142వ కీర్తన 2వ వచనంలో, 142వ కీర్తన 3వ వచనంలో చుట్టూరు చూస్తున్నాడు. ఇప్పుడు దావీదు పైకి చూస్తున్నాడు. 5వ వచనము 142వ కీర్తన. ప్రియ దేవుని బిడలారా, స్టాన్లీ జోన్స్ అనే మహర్షి ముందుకు చూచి పిరికి వాడివి కాకు, వెనకకు చూచి నిరాశ పడకు, పైకి చూచి ప్రాణం పోసుకో అన్నాడు. ఈరోజు 5వ వచనం అంటాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే అన్నాడు దావీదు మహారాజు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు ఏ దిక్కు నుండి సహాయము రాని దావీదుకి దేవుని దిక్కు నుండి సహాయము, సహకారము లభ్యమయ్యాయి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటే దేవుని వైపు చూస్తున్నాను అని భావం. ఆయన దగ్గర నుండి దావీదు సంపూర్ణ సహాయం పొందగలిగాడు. మానవుడు తన ఇబ్బందులలో మొదటి మనుషులను ఆశ్రయిస్తాడు. ఎవరి నుండి ఏ సహాయం అందనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. నన్ను మొదట ఆశ్రయించలేదే అని దేవుడు చిన్నబోడు. ఏదో ఒక రూపేణ నా తనయుడు, నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థించాడు అని ఆయన ఆనందించి తన బిడ్డలకు కాదనక లేదనక సహాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి సహాయాన్ని పొందిన దావీదు 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు. అంటే దాసి అంటే పని మనిషి, అమ్మగారి వైపు చూస్తే జీతం ఎప్పుడు ఇస్తుందా, ఏమైనా సహాయం చేస్తుందా అని. పనివాడు అయ్యగారు వైపు చూస్తాడు, అయ్యగారు ఈరోజు నాకు సహాయం చేస్తాడేమోనని. కానీ నేను అలాగున నా దేవుడి వైపు చూస్తున్నా కనుక ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి అని గానం చేశాడు దావీదు రాజు. సర్వలోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక యేసయ్య వైపు చూద్దాం, నిరీక్షణ పొందుకుందాం. దావీదు తనను తాను చూచుకున్నాడు, చుట్టూరా చూచాడు, చివరికి పైకి చూశాడు. కనుక మనుషుల వైపు చూడడం కాక దేవుని వైపు చూడండి. దేవుడు జాలి తలిస్తేనే మనుషులకి సహాయం చేయడానికి వస్తారు. దేవుడు వారి గుండెలు మూసేశాడు అంటే, జాలి మనసు తీసేశాడు అంటే నీ మీద ఎవరో జాలి పడరు. యోనాను రక్షిద్దామని చాలా మంది అనుకున్నారు. దేవుడు వాళ్ళ మనసులు మూసేశాడు, అందుకే వాళ్ళు నీళ్ళలో పడేశారు. కనుక దేవుడు జాలి మనసిస్తే నీకెవరైనా సాయం చేస్తారు. కనుక నేనేమంటాను అంటే, దేవుని వైపు చూడండి. దేవుడి నీ దగ్గరికి మనుషులు పంపిస్తాడు సహాయం చేయడానికి, నీకు మేలు చేయడానికి. కనుక ఆయన వైపు చూద్దాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. దావీదు అనుభవాలలో నుండి అనేకమైన విషయాలు ఈ ఉదయకాలం ముందు మాట్లాడారు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు విన్నవారు ఎవరైనా మనుషులు నమ్మి అవమానించబడ్డారేమో, మనుషుల వైపు చూచి ఏ మేలు పొందలేకపోయారేమో నాయన, నమ్మిన వాళ్లే దూరంగా ఉన్నారేమో, ఏ సహాయం చేసిన వారే ఈరోజు సహాయమును పొందుకోవడానికి
దూరంగా ఉన్నారేమో, కానీ మీ వైపు చూచిన దావీదుకి అన్ని విషయాలలో మేలు కలిగింది. మీ వైపు చూడగలిగిన కృపను ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీర్తనగాడు అంటాడు, ఆయన వైపు చూస్తే నా ముఖము ఎన్నడూను సిగ్గుపడనీయలేదు అన్నాడు. కనుక మీ వైపు చూడగలిగిన అనుభూతులోనికి ప్రతి ఒక్కరిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరైనా ఆపదలో, కష్టములో, వ్యాధిలో, బాధలో, ఆర్థిక ఇబ్బందులలో, సమస్యలలో ఉన్నట్లయితే నాయన మీ దగ్గరికి వచ్చినట్లయితే మీ వైపు చూస్తే సహాయం చేయగలిగిన తండ్రి మీ కొందనాలు. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి విధమైన మేలు, ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మేలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ, ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఏ సంబంధంగా పర సంబంధంగా దీవించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ షేర్ చేయండి, ఇప్పుడే మర్చిపోమాకండి. అలాగే లైక్ బటన్ నొక్కండి, మర్చిపోమాకండి. అలాగే కామెంట్ బాక్స్లో ఒక్కొక్కసారి రండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.